హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మండే రోజు తీసిన వ్లాగ్ అండి. మండే రోజు మార్నింగ్ 6 నుంచి కూడా 10 o'clock వరకు నేను ఎలాంటి పనులు చేసుకున్నాను, ఏమేమి చేసుకున్నాను అనేది ఈ వ్లాగ్ అండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూసేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ రోజు మండే నుంచి కూడా ప్రతి మండే నేను శివయ్యకి పూజ చేసుకోవాలనుకుంటున్నాను. మ్యారేజ్ అవ్వక ముందు ప్రతి మండే కూడా నేను పూజ చేసుకునేదాన్ని. అంటే పూజ చేసుకోలేనప్పుడు తప్ప, అంటే లేడీస్ కి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, అలాంటి సమయంలో మాత్రం నేను పూజ చేసుకోకుండా ఉండేదాన్ని. కానీ నాకు మండేస్ అలా ఎప్పుడు వచ్చేది కాదు, ఎప్పుడో ఒకసారి అనమాట. మిగతా టైంలో ఇంకా మండే నేను కంపల్సరీగా పూజ అనేది చేసుకుంటూ ఉండేదాన్ని. ఎంత ఎండైనా వానైనా, ఇంకా నాకు ఎంత కష్టమైనా సరే, జ్వరమైనా, నేను పూజ మాత్రం తప్పకుండా చేసుకుంటూ ఉండేదాన్ని. అప్పుడు నాకు శివయ్యతో ఒక అటాచ్మెంట్, అంటే నా దగ్గరగా ఉన్నట్లు, ఏదో నా ఫ్రెండ్లీగా, ఒక తండ్రిలా అలా అనిపించేది. నేను చాలా కష్టంలో ఉన్నప్పుడు కూడా కోరుకోకుండా వెంటనే జరిగిపోయేది అన్నమాట. నేను బాగా ఏడ్చేదాన్ని. ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చినా సరే ఏడ్చుకుంటూ ఇలా వచ్చింది శివయ్య అనుకుంటే అది తీరిపోయేది. ప్రతిదీ ఆయన మీదే భారం వేస్తూ వచ్చానమాట. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత అసలు మర్చిపోయాను. అంటే టైం లేదండి. మండే అసలు ఎప్పుడు పూజ చేసుకునిందే లేదు. అంటే మ్యారేజ్ అయిన తర్వాత 2 months కి 3 months కి ప్రెగ్నెన్సీ అనేది వచ్చింది. ఇంకా ప్రెగ్నెన్సీలో పూజలు వ్రతాలు చేయకూడదని చెప్పేశారు. సరేలే, డెలివరీ అయిపోయిన తర్వాత 3 months కి అలా స్టార్ట్ చేద్దాము, అప్పటి నుంచి ఇంకా పూజలు చేసుకుందాం అనుకున్నాను. కానీ నేను అనుకున్నంత ఈజీ ఏం కాదు. పిల్లల్ని చూసుకోవడమే సరిపోతుంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో డెలివరీ అయినప్పుడు నా బేబీ ఇంకా చనిపోయింది అనమాట. అది ఏం జరిగింది, ఎలా జరిగింది అని చెప్తాను. ఇంకా ఆ డిప్రెషన్లో ఉన్నాను. ఇంకా పూజలు ఏం లేదు. తర్వాత 5 months కి, అంటే ఫస్ట్ బేబీ చనిపోయిన 5 months కల్లా ఇంకా సెకండ్ బేబీ కన్సీవ్ అయ్యాను. ఇంకా యాజ్ యూజువల్ బేబీ కడుపులో ఉన్నప్పుడు పూజలు ఏం చేసుకోకూడదు అని చెప్పేశారు. సరేలే, ఈ బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఇంకా డెలివరీ అయ్యి బేబీని ఇంకా చూసుకోవడమే సరిపోతుంది పిల్లలతో. అప్పుడు అనిపించింది అంత ఈజీ ఏం కాదు. సరేలే, పిల్లలు ఒక 2 years అలా వచ్చిన తర్వాత మళ్ళీ మనం చేసుకుందాం అనుకున్నాను. కానీ మళ్ళీ ఇంకొక పాప పుట్టింది. ఇలా పిల్లలతోనే సరిపోయింది అనమాట ఈ 5 years. ఇప్పుడు చిన్న పాపకి 10 months. ఇప్పుడు స్టార్ట్ చేశాను. అంటే ఎండాకాలం కదా, తల స్నానాలు చేసినా ఏం కాదు అనేసి, ఇంకా ప్లస్ మన తల బాగా ఆరబెట్టుకొని పాలు ఇచ్చినా వాళ్ళకి జలుబు చేయదని, ఇంకా లేచిన వెంటనే బ్రష్ చేసుకొని మొహం చేతులు కాళ్ళు అవన్నీ కడుక్కొని ఇల్లులు చిమ్ముకొని ఇంటిని క్లీన్ చేసుకున్నాను తడబెట్టబెట్టి. ఇక్కడ కారం చేస్తున్నాను. అండ్ మా హస్బెండ్ ఫేవరెట్ దోశలు. ఏం దోశలు అంటే తిరగబాతు దోశలు. అంటే ఆయిల్ పోసుకొని శనగపప్పు ఉంటుంది కదా, ఆ శనగపప్పు ఎక్కువ వేసుకోవాలి, పచ్చిమిర్చి వేయాలి, అండ్ పసుపు, కరివేపాకు, అంతే. ఇంకా వాటిని తీసుకొచ్చి మనం దోశ పిండిలో కలిపేసామనుకోండి, అది తిరగబాతు దోశలు అనమాట. మా ఆయనకి చాలా ఇష్టం. దాని కాంబినేషన్గా కారమే బాగుంటుంది, ఇంకేమీ బాగుండదు. ఇంకా నేను తల స్నానానికి వెళ్ళిపోయాను అనుకోండి, మళ్ళీ వంట రూమ్లోకి వచ్చి వంట చేయాలంటే చెమటలు పోసేస్తాయి, ఇంకా చిరాగ్గా ఉంటుంది. అందుకని ఫస్ట్ ఈ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసామనుకోండి, ఇంకా ప్రశాంతంగా స్నానం చేసుకొని పూజ చేసుకోవచ్చు. ఇంకా దోశల కోసం తిరగబాతు పెట్టేసి ఒక పప్పు అనేది ఉడకబెడుతున్నాను. సాంబార్ చేస్తున్నాను ఈరోజు. నాన్ వెజ్ తినను మండే, ఇంకా పప్పు సాంబార్ చేస్తున్నాను. నాకు మ్యారేజ్ అవ్వక ముందు దేవుడితో చాలా అనుబంధంగా ఉండేదండి. అంటే చెప్పాను కదా, ఒక ఫ్రెండ్లీ లాగా, నేను పిలవగానే ఆయన కనిపించే, అంటే నా కోరికను తీర్చే విధంగా ఉండేవారు. నాకు లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. అదేంటంటే, నేను అప్పుడు కంపెనీకి వెళ్తూ ఉండేదాన్ని. అప్పుడు నాకు ఒక సమస్య వచ్చింది. అదేంటి అనేది చెప్పను. అయితే సమస్య అనేది వచ్చింది. చాలా అంటే నాకు భయం అండి.
ఏదైనా ఒక చిన్న విషయాన్ని కూడా నేను తట్టుకోలేను. అలాంటిది ఎంత ఏడ్చానంటే అసలు అది తీరుతుందో లేదో, ఎలా సాల్వ్ అవుతుంది ఏంటి అనుకుంటూ ఉన్నాను. దేవుడితో చెప్పుకున్నాను ఒకసారి అంతే, ఇంకా దేవుడు కూడా ఏం చేయలేడు అనుకుంటూ ఉన్నాను అనమాట. అలాంటప్పుడు నైటు అదే ఆలోచిస్తూ ఏడ్చుకుంటూ నిద్రపోయానా, కల్లో నాకు శివయ్య దర్శనం ఇచ్చాడు. ఎలా అంటే ఇంకా దారుంది, అంటే ఊర్లోకి వెళ్ళడానికి ఒక దారి లాగా ఉందనుకోండి. ఆ దారికి అటు సైడు ఇటు సైడు చాలా చెట్లు ఉన్నాయి. నేను అక్కడ ఉన్నాను అనమాట, అంటే వెళ్తూ ఉన్నాను ఆ దారిలో. అప్పుడు అంటే పులి కనిపించింది ఆ చెట్లలోంచి. నాకు చాలా భయం వేసి, ఇంకా ఈ రోజుతో మనం అయిపోయాము, ఇంకా మన జీవితం లేదు అనుకుంటూ ఏడుస్తున్నాను. అప్పుడే ఎద్దల బండి ఉంటుంది కదా, అందులో శివయ్య, నేనున్నా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, వస్తున్నాను, అక్కడే ఉండు, భయపడకు అనేసి ఆ ఎద్దల బండిలో వస్తూ ఉన్నారు. నేను అప్పా నా శివయ్య వచ్చాడు, నాకు ఇంకేం భయం లేదు అనుకుంటూ ఉన్నా. అందులో ఆ పులి పారిపోయింది. దగ్గరికి వస్తూ ఉన్నాడు, వచ్చి దేవుడు అంతే నక్క మెలక వచ్చేసింది. చూస్తే కళ. ఆ నెక్స్ట్ డేనే నేను అసలు ఇది ఎలా సాల్వ్ అవుతుందిరా అనుకున్నానా, చాలా సింపుల్ గా సాల్వ్ అయిపోయింది. నాకు ఎలాంటి కష్టం లేదు, అండ్ ఆ ప్రాబ్లం కూడా చాలా సులువుగా సాల్వ్ అయిపోయింది. అలా చాలా సార్లు నా కళ్ళలోకి కనిపిస్తూ ఉంటే శివయ్య కనిపిస్తూ ఉండేవాడు. దేవుడు మన కళ్ళలో కనిపిస్తున్నా అంటే ఆయన అనుగ్రహం మనకు ఉందని అర్థం. అయితే గుడి టైప్ లో కనిపిస్తే మాత్రం మనం మొక్కులు మర్చిపోతే గుడి టైప్ లో కనిపిస్తారంట. దేవుడు రూపంలో అంటే దేవుడు ఇప్పుడు శివయ్య లింగాకారం కదా, అలా కనిపిస్తే మాత్రం ఆయన అనుగ్రహం మన మీద ఉన్నట్లు అని అర్థం అంట. మ్యారేజ్ అవ్వకముందు చాలాసార్లు కనిపించండి. మ్యారేజ్ అయిన తర్వాత ఒకే ఒకసారి నేను వర్షంలో తడుచుకుంటూ వెళ్తే శివయ్య విగ్రహం, శివలింగం కూడా వర్షంలో తడుస్తూ ఉందన్నట్లు నేను తడవకుండా శివలింగానికి ఏదో అడ్డు పెట్టాను, వర్షం పడకుండా అలా వచ్చిందనమాట. సంథింగ్ గుర్తులేదు, మళ్ళీ ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే ఏమో నాలో మ్యారేజ్ అయిన తర్వాత స్వార్థం పెరిగిందా, భక్తి తగ్గిందా, ఏమో అర్థం కాలేదండి. అయితే మాత్రం ఇప్పుడు నాకు భక్తి లేదో లేకపోతే నేను మర్చిపోయానో తెలియడం లేదు. మళ్ళీ నాకు పూర్వపు మైండ్ సెట్ కావాలి. అప్పుడు నేను ఎంత పీస్ఫుల్ గా ఉన్నానో, ఎంత ప్రశాంతంగా ఉన్నానో ఆ లైఫ్ నాకు కావాలనుకుంటున్నాను. అంటే నేను ఇప్పుడు ఏదో పూజలు చేసేసేది పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టాలనో, నాకు కోట్లాస్ రావాలనో కాదు. ఎందుకో నాకు ఇష్టం అంతే. అలా చేసుకుంటూ ఉంటే ఏదో ఒక రోజు మనకి దేవుడు కావాల్సింది ఇస్తాడు అని నా యొక్క నమ్మకం అన్నమాట. నాకు దేవుడు ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు. అదేంటంటే మా ఆయన, నేను మ్యారేజ్ అవ్వకముందు అంటే మా ఊర్లో శివాలయమే లేదు, మాకు దగ్గరలో శివాలయం టెంపుల్ లేదు, దూరంగా వెళ్ళాలి. అలాంటప్పుడు నేను ఏమనుకున్నానో తెలుసా, దేవుడా నువ్వు అంటే శివయ్య, నువ్వు ఎక్కడంటే ఎక్కువ ఫేమస్ ఉంటావో అక్కడే నాకు మ్యారేజ్ అవ్వాలి అని కోరుకున్నాను. అసలు నేను చాలా సింపుల్ గా కోరుకున్నానండి, అంటే గట్టిగా అనుకోవాలి అలా అనుకున్నాను అన్నమాట. కానీ దేవుడు కరుణించి కాళహస్త్రిలోనే నాకు మ్యారేజ్ అయ్యేలా చేశాడు. చాలా అంటే గ్రేట్ కదా. నాకు ఇప్పటికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాను గుర్తొచ్చినప్పుడు అంతా. నేను అడిగిన వెంటనే నెరవేర్చావా దేవుడా అనేసి. కానీ నేను ఇప్పుడు నీ దగ్గర అంటే ఆయన దగ్గరికి వెళ్ళాలనుకుంటూ ఉన్నాను, కానీ కాళహస్తిలోనే పక్కనే ఒక మాకు చాలా దగ్గరండి ఆయన. నేను మ్యారేజ్ అయ్యి ఒక 3 times ఏమో వెళ్ళానంటే చూడండి ఎలా ఉందో. ఆయన ఇప్పుడు అనుకుంటుంటాడు కదా, మరి దగ్గరలో ఉంటే నేను వస్తూ ఉండొచ్చు, నిన్ను చూస్తూ ఉండొచ్చు అన్నావు, ఇప్పుడు మరి ఎక్కడ వస్తున్నావు అని అనుకుంటాడేమో. శివయ్య నీకు కూడా తెలుసు కదా, నేనేమైనా ఖాళీగా ఉండి రావడం లేదా, పిల్లలతో సరిపోతుంది. వస్తానులే శివయ్య, పిల్లలు పెద్ద అయిన తర్వాత నాకు నేనుగానే వస్తాను. ఇప్పుడైతే మా హస్బెండ్ తీసుకురావాల్సి వస్తుంది, ఇంకా ఆయన పని చూసుకోవాలి, నన్ను తీసుకురావాలి. ఓకేనా. ఇంకా వాళ్ళకి దోశలు పోసిచ్చిన తర్వాత మా ఆయన నిన్న అదే సండే ఈవినింగ్ తాటికాయలు తెచ్చారు.
నాకు ఎందుకో తాటికాయలు తినాలనిపించింది. ఇంకా పూజ చేసుకునే వరకు నేను ఏం తినను కదా, సరే తాటికాయలు తినాలనిపించి మా హస్బెండ్ కొట్టిమని చెప్తే నాకు చేతులు నొప్పి వస్తాయి, నేను కొట్టను అని చెప్పారు. అసలు నేనే కొట్టుకుంటానులే అని చెప్పి కత్తి తీసుకొని కొట్టుకుంటూ ఉంటే, కత్తి తీసుకొని చేతి మీద వేసేసుకుంటావేమో ఉండు నేనే వచ్చి కొట్టిస్తానని చెప్పి వచ్చి కొడుతున్నారు. నాకు 4 or 5 నాకు 3 కొట్టించారు. ఇంకా పిల్లలు ఉన్నారు మా పక్కింటి పిల్లలు, వాళ్ళకి అందరికి కొట్టించారు. ఆయన చేతులు నొప్పేసేయంట, కందిపోతాడు మా ఆయన అనమాట ఎక్కువ పని చేస్తే. తాటికాయలు ఒక 2 తినేసి తర్వాత నిదానంగా వెళ్ళి స్నానం చేశాను. అంటే నిదానం కాదండి, 7:30 కల్లా స్నానం చేశాను. నాకు పిల్లలు పట్టుకోవడానికి ఉంటే 1 గంటలో చేసేస్తానండి పనులన్నీ. పిల్లల్ని పట్టుకోవడానికి ఉండాలి. ఈ పెద్ద పాప ఉంది చూసారా, ఒక దగ్గర కుదురుగా ఉండదండి. మనం ఎక్కడికైతే వెళ్ళొద్దంటామో అక్కడికే వెళ్తుంది, ఏ పని అయితే చేయొద్దంటామో ఆ పనే చేస్తుంది. అందుకే నాకు భయం, ప్లస్ అది పడుతూ ఉంటుంది అనమాట, దెబ్బ తగిలించుకుంటుందో అని భయం. నేను కొడతానండి పిల్లల్ని, కానీ ఎందుకు కొడతానంటే వాళ్ళు అంటే నేను కొట్టకపోతే ఎక్కడ పడిపోయి దెబ్బ తగిలిపోతుందని నా భయం. అందరూ కొట్టేస్తుంది, ప్రేమ లేదు అది ఇది అనుకుంటారేమో, అనుకుంటూ ఉన్నారేమో. వాళ్ళందరికీ చెప్తున్నాను, నా పిల్లలంటే నాకు ప్రేమ లేదు అని కాదు, నా పిల్లలకి నేను నాకు మించి ఎవరు ప్రేమించలేరు కూడా, అది నాకు తెలుసు. ఓకేనా? ప్రేమ లేదు అని ఎవరు అనుకుంటున్నారో దయచేసి వాళ్ళు గుర్తు పెట్టుకోండి. ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దు, కాగి పిల్ల కాగి ముద్దు అన్నారు. నా బిడ్డలు నాకు ముద్దు. నేను కొట్టినా తిట్టినా వాళ్ళ కోసమే. ఓకేనా? నీ పిల్లలు, మేమైతే మా పిల్లల్ని కొట్టనే లేదు, ఒక దెబ్బ తాకనే లేదు, ఎలా పెంచాం తెలుసా అని మీరు అంటారేమో. అది నీ ఇష్టం, నువ్వు పెంచావో పెంచలేదో అది దేవుడికి తెలుసు. అయినా నా బిడ్డలను కొట్టాను తిడతాను అసలు అడగాల్సిన అవసరం లేదనమాట. సరే అండి, ఇంకా టాపిక్లో వెళ్ళిపోదాం. స్నానం చేసేసి వచ్చి కొంచెం పౌడర్ రాసుకొని రెడీ అయిపోతున్నాను. యాక్చువల్గా నేను పౌడర్ అనేది ఎక్కువ యూజ్ చేయను, ఇంట్లో ఉన్నప్పుడు అస్సలు యూజ్ చేయను. ఈ మధ్య ఎక్కువ పౌడర్ రాసుకుంటాను, ఎందుకంటే అది వేస్ట్ అయిపోతుందేమో అని. చాలా పౌడర్ డబ్బాలు ఉన్నాయి, 4-5 ఉన్నాయి అనమాట. ఇంకా అవన్నీ కొట్టేసుకోవాలి కదా, ఎక్స్పైర్ కూడా అయిపోతున్నాయి. అయిపోయిన తర్వాత ఇంకా దాన్ని ఏం చేయలేము, వేస్ట్ అయిపోతాయి. నేను స్టిక్కర్ కన్నా సాధు అంటారు కదా, తిలకం, అదే పెట్టుకుంటాను. ఆడవాళ్ళకు అదే మంచిది, స్టిక్కర్లు వాటికన్నా కూడా. ఇంకా కుంకుమ బొట్టు పెట్టుకుంటేనే ఫేస్కి ఒక కలర్ వచ్చినట్లు అనిపిస్తుంది. తల స్నానం చేసిన తర్వాత దేవుడి దీపాలు క్లీన్ చేసుకున్నాను. అంటే స్నానం చేయకముందు దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు, అంటే అసలు దేవుడి గది దగ్గరికే వెళ్ళకూడదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, తల స్నానం చేసిన తర్వాత మనం తల అలా విరబోసుకొని తిరగకూడదండి, ప్రేతాత్మలని ఆవహిస్తాయంట. ప్లస్ మన తలలో ఉన్న నీరు చుక్కలు కూడా కింద పడకూడదు, తల బాగా తుడుచుకోవాలి. వాటర్ అవన్నీ వస్తూ ఉంటాయి కదా, అలా ఉండకూడదంట. ఇంకా తల స్నానం చేసేసిన తర్వాత దీపాలు అనేవి క్లీన్ చేసుకున్నాను. దీపాలు ఈరోజు క్లీన్ చేసామనుకోండి, 2 days అలాగా మళ్ళీ మచ్చలుగా అలా అయిపోతున్నాయి. అసలు మళ్ళీ మనం తిరిగి క్లీన్ చేసే వరకు తలతలా మెరుస్తూ ఉండాలంటే ఏం చేయాలి అనేది ఒక టిప్ అయితే చెప్పండి. నాకు ఒక టిప్ తెలుసు, అది ఒక 6 days అలా ఉంటుంది అంతేలేండి. వారం నేను క్లీన్ చేస్తూ ఉంటాను. వీలైతే మండే నేను పూజ సామాన్లు క్లీన్ చేస్తాను, మళ్ళీ థర్స్డే రోజు చేసుకుంటాను. ఒక్కొక్కసారి చేయను, ఒక్కొక్కసారి చేస్తాను. మీలో ఎంతమందికి శివయ్య అంటే ఇష్టం అనేది నాకైతే కామెంట్ చేసి చెప్పేయండి. మా మ్యారేజ్ ముందు మాకు కులదైవం అంకమ్మ తల్లి. అయితే నేను ఎక్కువ ఏ కష్టం వచ్చినా సరే శివయ్యని కోరుకుంటూ ఉండేదాన్ని, శివయ్యని మొక్కుకుంటూ ఉండేదాన్ని అనమాట. అయితే ఇప్పుడు మాకు మునేశ్వర స్వామి, ఇప్పుడు ఆయనే ఎక్కువ ఆరాధిస్తున్నాను. ఆయనే ఇంకా మెయిన్ అనమాట, చాలా పవర్ఫుల్ గాడ్. ఈ సైడ్ ఎక్కువ మునేశ్వర స్వామికి మొక్కుకుంటారు. సండే రోజు పొంగళ్ళు అంటే దేవుడి దగ్గరికి వెళ్తా ఉంటారనమాట. నాకు మ్యారేజ్ అవ్వకముందు వీలైనప్పుడల్లా గుడికి వెళ్తూ ఉండేదాన్ని.
సంక్రాంతి అంటే జనవరి 1కి శివాలయానికి వెళ్తాను. ఇంకా ఏదైనా శ్రీరామనవమి రోజు కూడా నేను శివాలయానికి వెళ్ళానండి. అంటే రాముడు టెంపుల్ కూడా లేదు, మరి ఉంటుంది ఎక్కడో తెలీదు. శివాలయం దీపాలన్నీ క్లీన్ చేసేసిన తర్వాత పొడి క్లాత్ తీసుకొని మొత్తం తుడిచేసుకొని బొట్లు పెట్టుకున్న తర్వాత గంధం కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. నాకు తెలీదు, మ్యారేజ్ అవ్వకముందు ఈ విషయం అసలు తెలీదు. గంధం కుంకుమ బొట్లు పసుపు కుంకుమే పెట్టుకుంటూ ఉండేదాన్ని. అయితే ఒక్క రోజుకే పసుపు రాలిపోవడం, మళ్ళీ దేవుడు పటాలు యథావిధిగా చూడడానికి బాగోలేకపోవడం అలా ఉండేది. నాకు తెలియదండి, అంటే ఏం తెలుస్తుంది మ్యారేజ్ అయిన తర్వాత ఈ సైడు గంధం కుంకుమ పెట్టుకుంటే ఉంటుంది అనేది తెలిసినప్పుడు. ఫోన్లు కూడా పెద్దగా లేవు, మా దగ్గర కూడా లేదు ఫోన్ అనేది, తెలీదు. మ్యారేజ్ అవ్వక ముందు ఒక 2 months 3 months ముందు ఒక ఫోన్ తీసుకుంది మా చెల్లి. అది మా చెల్లి అంటే ఆ అమ్మాయి కొనుక్కోవాలి అని కొనుక్కుంది అనమాట కంపెనీకి వెళ్ళి. అయితే అప్పుడు కూడా పెద్దగా ఏం తెలియదు, యూట్యూబ్ చూసుకోవడం, వీడియోలు అంటే ఉంటాయి కదా సినిమాలు అలాంటివి చూడడం తప్ప మాకు పెద్దగా ఏం తెలియదు అప్పుడు. అయితే గంధం కుంకుమ బొట్లు పెట్టుకుంటే ఎన్ని రోజులైనా బాగుంటుంది. గురువింద గింజలు నేను లక్ష్మీదేవి పొడ దగ్గర వేసుకుంటాను. గురువింద గింజలు మాల వేసుకుంటే మంచిది అంటారు. గురువింద గింజలు ఉంటే కూడా మంచిది. అయితే నా చిన్నప్పుడు చాలా ఉండేవి, పొలాల్లో ఉంటాం కదా మేము, పొలాల్లో పని చేసుకుంటూ అప్పుడు ఇవైతే ఎక్కడ పడితే అక్కడ ఉండేవి. వీటి ప్రాముఖ్యత నాకు అప్పుడు తెలియదు, ఇప్పుడు మాత్రం కనిపించడం లేదు. వీటిని కూడా అమ్ముతున్నారు. అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఉండేవా, వాటిని తీసుకుని ఆడుకునే వాళ్ళం, ఇంకా పడేసే వాళ్ళం, విచ్చలవిడిగా దాన్ని ఏం చేసేవాళ్ళమో తెలియదు. అయితే అవి లక్ష్మీదేవి స్వరూపం అని, అవి ఉంటే మంచిదని ఇప్పుడు చాలా చాలా చెప్తున్నారు. ఇప్పుడు గనక దొరికితే నేను ఒక మూట కట్టేసుకుని వచ్చేసుకుంటాను, అలా అంటే అలా ఉందన్నమాట. కానీ ఇప్పుడు దొరకదులేండి, ఎక్కడ పొలాలు ఉన్నాయి, ఎక్కడ చెట్లు ఉన్నాయి తీసుకురావడానికి. అప్పుడు తాడి చెట్లు ఉంటే వాటి మీద అల్లుకుంటూ ఉండేవి. ఈ చెట్టు అంటే ఒక అల్లుకుంటూ వెళ్ళే దాంట్లో ఒక కాయలాగా వచ్చి వాటి నిండా గురువిన గింజలు ఉండేవి, పడి రాలిపోయాయి అనమాట. కానీ అవి తింటే విషం అంటారు. ఇప్పుడు ఎక్కడున్నాయండి చెట్లు, ఎక్కడున్నాయి వాటి పొట్లు, ఎక్కడున్నాయి రూపురేఖలే లేవన్నమాట. వీటిని కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. అయితే ఇవి నేను మొన్న ఊరు వెళ్ళినప్పుడు అక్కడ తెచ్చుకున్నాను. మా డాడీ ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఒక డబ్బా నిండా వేసి పెట్టున్నారు. ఇంకా అమ్మగారి నుంచి తెచ్చుకోవచ్చో తెచ్చుకోకూడదో తెలీదు, కానీ బయటే ఉన్నాయి. బయట నుంచి తెచ్చుకున్నాను నేను, లోపల నుంచి కాదు, బయట నుంచి తెచ్చుకున్నాను. అయితే మా దేవుడి గది పైకి ఉందండి. ఇలా దేవుడి గది ఉంటే నాకు అస్సలు నచ్చడం లేదు, పూజ చేసుకోవాలన్నా కూడా ఇంట్రెస్ట్ రావడం లేదు. మా హస్బెండ్ తో చెప్పాను, నాకు ఇలా వద్దు, కిందకి ఉండేలాగా కింద కూర్చొని పూజ చేసుకునేలాగా చేపించు అంటే, సరేలే చేసుకున్నాము, అన్నీ ఒకేసారి అవ్వవు కదా, నిదానంగా చేసుకుందాంలే అన్నారు. సరే ఇంకా నేను దేవుడి దగ్గర దీపారాయణ చేసుకుని దండం పెట్టుకొని వచ్చేసాను. శివయ్య ఫోటో కూడా లేదండి, ఫోటో కూడా పెట్టుకోకూడదో తెలియదు. శివయ్య ఉండకూడదు అంటున్నారు, అంటే మైలు మటరా వస్తుంది కదా ఇంట్లో, శివయ్య ఉంటే శుద్ధంగా ఉండాలి అవి ఇవి అంటున్నారు. పంతులు గారిని అడగమని చెప్పాను ఫోటో అయినా పెట్టుకుందామని. ఇంకా అడుగుతూనే ఉన్నారు, మా ఆయన మర్చిపోతున్నారంట. నా దగ్గర ఒక చిన్న పాకెట్ క్యాలెండర్ ఉంటే అందులో ఉన్న శివయ్య, ఆ పాకెట్ క్యాలెండర్ లో ఉన్న ఫోటోని చూసి దండం పెట్టుకుంటూ ఉంటాను. నాకు ఒక ఐడియా వచ్చింది, మనం ఇంట్లోనే ఐస్ తోని శివలింగం చేసి పూజ చేసుకుని అవి ఎలాగో కరిగిపోతాయి కదా, చెట్లో పారిపోద్దాము అని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు కాదు, 3వ నెల విస్తరి వేసిన తర్వాత నుంచి అలా చేస్తాను. ఇంకా దేవుడి దగ్గర దీపారాధన చేసుకున్న తర్వాత బయట వచ్చి పప్పు ఉడకబెట్టాను కదా, సాంబార్కి చేస్తున్నాను. నేను సాంబార్ చేసినప్పుడు ఒక మిస్టేక్ చేసేసానండి. అది ఆ మిస్టేక్ ఏంటి అనేది తిన్నప్పుడు కూడా గుర్తు రాలేదు. ఫోన్ చూస్తూ రీల్స్ చూస్తూ ఉంటే ఆ రోజు దాకోసమనే కనిపించిందో ఏమో, ఆ రోజే అండి, అంటే నిన్న మండే రోజే, అంటే ఈ రోజు మండే రోజే మధ్యాహ్నం అయిపోయిందా తీయేసానా, తిన్నప్పుడు డిఫరెన్స్ గా తెలిసింది టేస్ట్. ఏందబ్బా ఏదో డిఫరెంట్ గా ఉంది, ఎందుకు అనేసి అనుకున్నాను. సరేలే చాలా రోజులు ఏం చేసండి, నేను 5-6 months అయిపోయింది సాంబార్ చేసి. సరే అందువల్ల ఏమైనా డిఫరెంట్ గా ఉందో ఏమో.
లైట్ తీసుకున్నాను. అయితే ఒక రీల్స్ చూస్తూ ఉన్నాను. అప్పుడు సాంబార్ రెసిపీ వచ్చింది, ఎవరో చేస్తున్నారు. చూస్తూ ఉంటే అందులో చింతపండు రసం వేశారు. అప్పుడు గుర్తొచ్చింది, ఎవరెవరే చింతపండు రసం వేయడానికి మర్చిపోయాను. అసలు చింతపండే వేయలేదు, ఏం సాంబార్ పెట్టాను నేను అని మా ఆయన కూడా తిన్నారండి. ఎప్పుడు ఏదోగా చెప్తారు కానీ ఈరోజు అయితే చెప్పలేదు. నాకైతే చాలా నవ్వు వచ్చింది. నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు. సరే ఇప్పుడైనా వెళ్ళి పోసేద్దాం అనుకున్నాను కానీ మా ఆయన ఇంకా నైట్కి డ్రైవింగ్ వెళ్తున్నానని చెప్తే, సరే నైట్కి నేనేగా తినేది, ఎలాగో అలాగా అడ్జస్ట్ అయి తినేద్దాం అనేసి లైట్ తీసుకొని ఏం చేయలేదు. అలా ఉంటుంది అనమాట హడావిడిగా చేస్తే. ఇంకొక పక్క సాంబార్ చేశాను, ఇంకా మరొక పక్క పాలు కాగబెట్టాను పిల్లల కోసం. సాంబార్లో మా ఆయనకి ములక్కాయలు వంకాయలు వేస్తేనే ఇష్టం. అంటే అప్పుడు మునక్కాయలు ఎక్కువ తినేవారండి, ఇప్పుడు మునక్కాయలు ఏం తగ్గించేసారు. వంకాయలు అంటే 1-2 వేయాలి, ఎక్కువ వేసినా కూడా ఆయనకి ఇష్టం ఉండదు. ఇంకా చాలా రోజులు వంకాయలు తెచ్చి, అందుకని 4 వంకాయలు ఏమో ఉంటే మొత్తం వేసేసాను. ఆయన ఏమో తినలేండి, మొత్తం నేనే తినాల్సిందే, మిగిలితే కింద పడబోయాల్సిందే అంతే. సాంబార్ రెసిపీ ఇదండి, నా సాంబార్ రెసిపీ ఎలా ఉందో చూడండి. నేను ఫస్ట్ టైం సాంబార్ పెట్టినప్పుడు ఫ్లాప్ అయింది, బారాల, ఎవరికైనా అంతేలేండి ఫస్ట్ నేర్చుకునేటప్పుడు. ఇంకా సెకండ్ టైం పెట్టినప్పుడు యావరేజ్, థర్డ్ టైం పెట్టినప్పుడు బిలో యావరేజ్, అలా 4 టైం 5 టైమ్స్కి ఒక టేస్ట్ ఎంత బాగా వచ్చిందండి. సాంబారే తినేద్దామా అన్నంతగా వచ్చిందండి. కానీ మధ్యాహ్నం చేస్తే మధ్యాహ్నానికి అయిపోయింది, అస్సలు మిగలేదు. బంధువులు ఎవరో వచ్చిన్నారు సంథింగ్ ఆ రోజు అనగా పర్ఫెక్ట్ గా కుదిరింది సాంబారు. ఓకే, ఎవరో నాకు కాంప్లిమెంట్ ఇవ్వలేదులేండి, అయినా మనసులోనే ఒకరిచ్చారు కాంప్లిమెంట్. ఆ ఒక్కరు ఎవరనేది ఇప్పుడు అసలు చెప్పను. ఇదండి నా సాంబార్ రెసిపీ. సాంబార్ అయిపోయింది, ఇంకా అన్నం ఇదంతా 10 o'clock లోపలే అయిపోయింది పనులు. అంటే మధ్యాహ్నానికి మళ్ళీ మాకు 2 రూమ్లు బండ పోస్తున్నాం, కానీ ముందు ఉన్న వంట రూమ్ మాత్రం రేకులు వేస్తున్నారు. ఇంకా ఎండలు కదండి, బాగా చెమట పోసేస్తుంది. అందువల్ల నేను త్వరగా అయితే చేసుకుంటున్నాను. మళ్ళీ అన్నం వండుకోవాలి. ఇంకా ఈ కర్రీస్ దోశలు పోసి పప్పు చేసి ఇవన్నీ చేసి కారం చేసి వాటన్నిటికి వచ్చిన గిన్నెలు తోముకుంటున్నాను అనమాట. మళ్ళీ ఒకేసారి తోముకోవచ్చు, కానీ ఎందుకో తోమేద్దామని తోముకునేస్తున్నాను. ఇంకా అన్ని వచ్చేసినా కూడా నాకు కాళ్ళు బాగా లాగేస్తున్నాయండి, అన్ని ఒకేసారి కూర్చొని తోమాలంటే. మా హస్బెండ్ దోశలు తినేటప్పుడు పక్కన పిల్లలు కూడా వస్తే వాళ్ళకు కూడా దోశలు పోచ్చాను. కారం అలాగే ప్లేట్లోనే వదిలేస్తున్నారు. మా ఆయన తిట్టారు, కొంచెం కొంచెం వేసి ఉండొచ్చు కదా అని. సరేలే తింటారని వేశాను, వదిలేస్తారా నాకేం తెలుసు అన్నాను అనమాట. ఇంకా పిల్లల్ని ఏం చేయలేము, వాళ్ళ ఇష్టం కదండి. మేము తినేటప్పుడు ఎవరు వచ్చినా సరే, అంటే పిల్లలు పెడతాము, మేమైతే పెట్టకుండా ఉన్నాను. నేను ఏం చేసినా పెడతానండి. పైకి గంభీరంగా కనిపిస్తాను, కానీ నేను ఎలాంటి దాన్నో, నా క్యారెక్టర్ ఎలాంటిదో నాకు తెలిస్తే చాలండి, ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. నేను బ్యాడ్గా ఉంటే నన్నేం ఒకరు కొట్టారు తిట్టారు, అండ్ నేను మంచిగా ఉంటే నన్నేమి నెత్తిన పెట్టుకోరు. మనం ఎలా ఉన్నది అనేది దేవుడికి తెలిస్తే చాలు, ఎందుకంటే ఆయనే కదా అక్కడ లెక్కలు వేసుకునేది. మనకి మంచి జరగాలన్నా ఆయనే, చెడు జరగాలన్నా ఆయనే. కొందరు ఉన్నారు దొంగ నాటకాలు వేస్తూ ఉంటారనమాట, దొంగ మాటలు చెప్పుకుంటూ ఏడొక మాట ఆడొక మాట. వదిలేయండి వాళ్ళ గురించి. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత అన్నం కూడా కడిగి పెట్టేశానండి, ఎందుకంటే మళ్ళీ నాకు మా ఆయన నేను త్వరగా తినేసి బయలుదేరాలి అన్నారు. అంటే ఇప్పుడే కదా దోశలు తిన్నారు అనుకోబాకండి, నేను తలస్నానం చేయకముందు దోశలు తిన్నారు. ఇంకా అరిగిపోతుంది కదండి కొంచెం సేపటికి. చెప్పాను కదా 10 o'clock లోపలే చేసేస్తే ఆయన 11 o'clock బయలుదేరాలన్నారు. తినేసి ఇంకా తింటానన్నారు, కానీ మళ్ళీ అరగలేదులేండి, క్యారీ తీసుకుని వెళ్తాను అని చెప్పారు. సరే మీ ఇష్టం అన్నాను. నేను కూర్చొని కొద్దిసేపు ప్రశాంతంగా చిక్కు అనేది తీసుకున్నాను. తలస్నానం చేసాను, తల ఆరబెట్టుకోవాలి కదా, చిక్కు తీసుకుంటే తల ఆరుతుంది. తర్వాత నేను జడ వేసుకునేసిన తర్వాత మా పాపను పిలిచి జడ వేశాను. తర్వాత పిల్లలిద్దరికి స్నానం చేయించాను. ఇంకా రిలాక్స్ కొంచెంసేపు ఫోన్ చూసుకుంటాను. వంట అంతా అయిపోయింది కదా,
అండ్ వాళ్ళకి తర్వాత నేను సీరియల్ చూసుకుంటాను. ఇంక నుంచి నేను ఏమనుకుంటున్నాను అంటే సీరియల్ చూడడం ఆపేద్దాము, సీరియల్ చూసే టైం ఏదో ఒక పని అవుతుంది అనేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయినా నేర్చుకోవాలి, నేను కుట్టుకోవడానికైనా ఉంటుందని. చూసారా పక్కింటి పిల్లలు ఆడుకుంటున్నారు. ఇలా మా ఇంట్లో 2 పిల్లలు, పక్కింట్లో వాళ్ళు 3 పిల్లలు అందరూ మా ఇంటి దగ్గరే ఉంటారు. గోళ గోళ సందడి సందడి అలా ఉంటుంది అనమాట ఇంట్లో. తల స్నానం చేస్తే నాకు నా హెయిర్ నచ్చదండి. అంటే చేసిన రోజు బాగుంటుంది కానీ పక్క రోజు అస్సలు నచ్చదు. ఫ్రైడే తలస్నానం చేసామనుకోండి, సాటర్డే రోజు ఆయిల్ పెట్టకూడదా, ఇంకా సాటర్డే అంతా అలాగే ఉండాలి, గడ్డిలాగా ఉంటుంది. నాకు అస్సలు నచ్చదు. సండే రోజు మార్నింగ్ లేవగానే ఆయిల్ పెట్టేస్తాను, అంత చిరాకు వస్తుంది అనమాట. మా పాపకి జడ వేసుకోవాలంటే ఏడుపండి, తలలో చేయి పెట్టకూడదు, తలస్నానం చేపేయకూడదు, ఏడుస్తూ ఉంటుంది. సరే అండి, మాట్లాడుతూ ఉంటే చాలా మాటలు వస్తాయి. మీరైతే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.